హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వినాయక చవితికి కావాల్సిన పూజా ద్రవ్యాలు ఏంటి అవన్నీ చూపిస్తున్నా అండి ఈ వీడియోలో. ఇప్పుడు అవేంటియో చూద్దాము. ముందుగా పూజకి కావాల్సింది వినాయకుని ప్రతిమ, అదేనండి వినాయకుని బొమ్మ. అది చిన్నదా పెద్దదా మన ఇష్టమే, ఎంతదైనా తీసుకోవచ్చు. అలాగే దీపపు కుందిళ్ళు 2, దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అగరవత్తుల ప్యాకెట్ పెద్దది ఒకటి, కర్పూరం ప్యాకెట్ ఒకటి, గంధం ఒక చిన్న డబ్బా, పసుపు 50 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, సాంబ్రాణి ఒక ప్యాకెట్. సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేయాలండి వ్రతాలప్పుడు, పూజప్పుడు కూడా వేసుకోవచ్చు, ఖచ్చితంగా వేయాలి. అలాగే అక్షింతలు, ఒత్తులు, బియ్యం కేజీ అండి, కలసం కింద వేయటానికి పీఠం మీద, అగ్గిపెట్టె, హారతి పళ్ళెము, అభిషేకానికి పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, తమలపాకులు కట్ట ఒకటి, అలాగే వక్కలు నల్లగా ఉండే వాటిని వక్కలు అంటారండి, లేకపోతే తెల్లగా గుండుగా ఉంటే వీటిని పోక చెక్కలు అంటారు. ఏవైనా పర్లేదండి, అవి తీసుకోవాలి. విడి పూలు, పూజించడానికి విడి పూలు తీసుకోవాలి. అలాగే పూలమాల గణపతికి వేయటానికి, పళ్ళు కూడా మన ఇష్టమండి, ఎన్ని రకాలైనా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా గణపతికి ఇష్టమని మొక్కజొన్న పొత్తులు, పనస పండ్లు, పైనాపిల్, అరటి పండ్లు, చెరుకు గడలు ఇవన్నీ తీసుకోవాలండి. వీటితో పాటు మన ఇష్టం దానిమ్మ, యాపిల్, ద్రాక్ష ఏవైనా తీసుకొచ్చుకోవచ్చండి మన శక్తిని బట్టి. అలాగే వస్త్రం కూడా ఖచ్చితంగా గణపతికి కట్టాలండి, అది తెల్లనేది అయితే చాలా మంచిది. అలాగే విఘ్నోపవీతం కూడా ఖచ్చితంగా వేయాలి, దారంతో చేసి వేయాలండి యజ్ఞోపవీతము. అలాగే పంచపాత్ర, ఉద్దరిని, పల్లెము, కొబ్బరికాయలు 2, కలసం మీదకి ఒకటి, కొట్టడానికి ఒకటి, పీఠము, కలసము చెంబు, మామిడి తోరణాలు మండపంలో ఖచ్చితంగా కట్టాలండి. లేదు మనం ఇంట్లోనే పూజ చేసుకుంటున్నామంటే కూడా ఇంటి గుమ్మానికి మనం ఇంట్లో మండపం చేసుకున్న దానికి కూడా తోరణాలు కట్టాలి. అలాగే మంగళహారతి దీపాలు, పూజ అంతా అయిపోయినాక మంగళహారతి ఖచ్చితంగా ఇవ్వాలండి. దానికి పిండి దీపాల, మట్టి దీపాలు అనేది మన ఇష్టం. కొంతమంది అరటి పండ్ల మీద కూడా దీపం వెలిగించి ఇస్తుంటారు. మీరు ఎలా ఇవ్వాలనుకుంటే అలా మంగళహారతి దీపాలు. అలాగే ముగ్గు పిండి అండి, అది బియ్య పిండి అయితే మంచిది. పీఠం మీద ముగ్గు వేయాలి. ముగ్గు వేయకుండా మనం పీఠ స్థాపన చేయకూడదండి, ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అలాగే జాకెట్ కలసం మీదకి ఒకటండి. పత్తితో చేయబడిన వస్త్రము, ఇది ఖచ్చితంగా వేయాలండి. అలాగే తాంబూలము, ఆకు, ఒక్క, సున్నం, వీటితో పాటు యాలకుల లవంగాలు కూడా కొంతమంది ఇస్తుంటారండి. ఈ యాలకుల లవంగాలు కూడా తెచ్చుకోవాలి, ఇవి పక్కన పెట్టచ్చు, తాంబూలంలో వేయచ్చు, కలసంలో కూడా వేస్తుంటారు. అలాగే సుగంధ ద్రవ్యాలు, పన్నీరు, అత్తర్, రోజు వాటర్, సెంటు, జాబాది ఇలాంటివన్నీ బాగా సువాసన వచ్చే సుగంధ ద్రవ్యాలన్నీ అక్కడ ఉపయోగించాలండి. మనం వాడకూడదు, దేవుడికి కొత్తవి మాత్రమే వాడాలండి. అలాగే దక్షిణ తాంబూలం, పంతులు గారు వస్తే ఖచ్చితంగా దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఒకవేళ మనమే పూజ చేసుకున్నా కూడా దేవునికి దక్షిణ తాంబూలం పెట్టాలి. అలాగే పసుపు గణపతి, మనం ఎంత బొమ్మ పెట్టి పూజ చేసినా ముందు పసుపు గణపతికే పూజ చేయాలండి. కొంతమంది ఈ పసుపు గణపతిని గౌరమ్మగా భావించి పూజిస్తుంటారు. అలాగే మండపం, మనం ఇంట్లో చేసుకున్నా కూడా మండపం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే డెకరేషన్ ఐటమ్స్, మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి. అలాగే పాలవెల్లి ఖచ్చితంగా కట్టాలండి. పాలవెల్లి కట్టకుండా వినాయకుడిని పూజ చేసినా దాని ఫలితం ఉండదు. ఇది సంప్రదాయంతో కూడా సంబంధం లేదండి, ఎవరైనా పాలవెల్లి కట్టుకోవచ్చు. ఆకాశంలో ఉండే నక్షత్రాలకి ప్రతిగా ఈ పాలవెల్లి కడతారండి. ఈ పాలవెల్లికి కూడా మొక్కజొన్నలో పండ్లు ఎలాడిస్తూ కడుతూ ఉంటారు. పాలవెల్లి కట్టేటప్పుడు కట్టెలతో చేసిందైనా లేకపోతే పంచలోహాలతో చేసిందైనా మాత్రమే వాడండి. కొంతమంది ఇనుపుతో అంటే సీకులతో చేసిన పాలవెల్లి వాడుతుంటారు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదండి. అలాగే జిల్లేడు పూలమాలన్న వినాయకుడు చాలా ఇష్టం అండి, మీకు కుదిరితే అవి తెచ్చుకోండి. అలాగే యాలకుల మాల కూడా వినాయకుడికి చాలా ఇష్టం అండి. మీరు తెచ్చుకోగల స్తోమత ఉంటే యాలకులు కూడా తెచ్చుకోండి. యాలకులు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి, అందుకే చెప్తున్నా. అలాగే నైవేద్యం కంపల్సరీగా ఉండాల్సినవి అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం, పండ్లు, ఉండ్రాలు 21 అండి. ఇవి మెయిన్ కావాల్సిన నైవేద్యాలు. వీటితో పాటు మన శక్తి స్తోమతను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చండి. పులిహోర, గారెలు,
అటుకుల స్వీటు, కొంతమంది పాల తాలూకుల పాయసం, ఉండ్రాళ్ళ పాయసం కూడా ఖచ్చితంగా ఈ వినాయక చవితికి చేసి పెడుతుంటారండి. ఇలా మనకు టైం బట్టి ఎన్ని రకాలైన పిండి వంటల్లో చేసి పెట్టొచ్చండి. పండ్లు కూడా 5 రకాలు కానీ 9 రకాలు కూడా పెట్టొచ్చు. అలాగే గరిక, పత్రికలు 21 రకాలండి. ఇది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే విద్యార్థులు ఈ పూజ చేస్తుంటే సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవాలండి. ఒకవేళ ఫోటో పెట్టుకోకుండా పర్లేదు, వాళ్ళు చదివే పాఠ్య పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ ఖచ్చితంగా ఆ వినాయకుని దగ్గర పెట్టుకొని పూజ అంతా అయిపోయినాక ఆ బుక్ మొదటి పేజీలో స్వస్తిక్ సింబల్ వేసి పసుపు, గంధం, కుంకుమ, అక్షంతలు పెట్టి పూజించి పిల్లలకి ఇవ్వాలండి. అలాగే వ్యాపారస్తులు వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొనే పూజిస్తుంటారండి. వినాయకుడితో పాటు వాళ్ళ లెక్కల పుస్తకాలు ఆ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు పెట్టి పూజిస్తుంటారు. అలాగే వ్యవసాయదారులు వాళ్ళ జమా ఖర్చుల పుస్తకాలు పెట్టుకోవాలండి. ఇంట్లో చేసిన ఇలా పెట్టి పూజించుకోవచ్చు. మండపంలో పూజ చేసినప్పుడైనా వాటికి సంబంధించిన వస్తువులు ఇలా పుస్తకాలు కూడా పెట్టి పూజించవచ్చు. అలాగే గంట నాదానికి ఈ వ్రతం అంతా చేయటానికి వినాయక వ్రత పుస్తకము, ఇవన్నీ వినాయక చవితికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని వినాయక చవితి రోజు ప్రశాంతంగా పూజ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి వాళ్ళకి ఈ వస్తువుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. అలాగే షేర్ చేయండి. నేను వినాయక చవితికి సంబంధించిన పిండి వంటలు, డెకరేషన్స్ అవన్నీ వీడియో చేసి పెట్టానండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.